హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్, మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు మెయిన్ రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మంచి చాలామంది అయితే ఈస్ట్ ఫేసింగ్ అడిగారు కాబట్టి వాళ్ళ గురించి అయితే ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక మంచి కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అయితే తీసుకొచ్చాను. మరి ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు పార్కింగ్లో అయితే ఒక కార్ పార్కింగ్ అయితే ఈజీగా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. లేదంటే 2 వీలర్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఒక 2 నుంచి 3 బైక్స్ అయితే మరి పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. మరి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకు నార్త్ సైడ్ అయితే బోర్ వేశారు. అలాగే సంపు కూడా నార్త్ సైడ్ ఈశాన్య మూలకైతే ప్లాన్ చేసి అయితే ఇచ్చారు. అలాగే మనకు ఒక 2 ఫీట్ 2.5 ఫీట్ గల్లీ కూడా నార్త్ సైడ్ అయితే ఒకటి గల్లీ కూడా ఇచ్చారు. మరి మెయిన్ రోడ్ చూసుకుంటే మాత్రం మెయిన్ రోడ్ కూడా మనకు టేకుడ్తో అయితే చేసిన అయితే ఒకటి మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళి చూస్తే ఇది మరి వచ్చేసి మెయిన్ రోడ్కు జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ ఒక 200 నుంచి 300 మీటర్ మాత్రమే ఉంటుంది. 141 స్క్వేర్ యార్డ్ ఉన్నది. ఇది 141 స్క్వేర్ యార్డ్. మరి దీని డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రము 22x58 22x58 ఒక ఈస్ట్ ఫేసింగ్లో మరి హౌస్ ఉన్నది కాబట్టి హాల్ కూడా మనం చూసుకున్నట్టు హాల్లో అయితే స్క్వేర్లో అయితే హాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టు హాల్ కూడా స్క్వేర్లో ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనేది ట్రెండ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ కూడా ప్లాన్ చేసి అయితే ఇచ్చారు. మన ఈ ఆగ్నేయం సైడ్ అయితే మరి కిచెన్ అయితే ఇచ్చారు. దాని పక్కనే మరి వాస్తు ప్రకారం కూడా పూజ గది కూడా ఇచ్చారు. దానికి సపరేట్గా అయితే మన ఫ్యూచర్లో కూడా డోర్ పెట్టుకోవడానికి అయితే ఉంది. ఈ బిల్డర్ వర్క్ విషయంలో చూసినట్టయితే మనకు కింద గ్రౌండ్లో చూసినట్టు టైల్స్ కాకుండా గిర్నెట్ అయితే వేసి కొంచెం కాస్ట్లీ గిర్నెట్ అయితే వేసి అయితే గిర్నెట్ అయితే మనకు కింద అయితే గ్రౌండ్లో అయితే ఇచ్చారు. మరి ఇది వచ్చేసి ప్రాపర్టీ మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. మరి ఇది 2 BHK ఇచ్చారు కాబట్టి మనము బెడ్రూమ్లు కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మరి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది కూడా అని చెప్పుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా ఏమన్నా మెటీరియల్ కానీ ఎక్స్ట్రా ఏమన్నా మీకు స్టోరేజ్ రూమ్ లాగా వాడుకోవాలంటే కూడా మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే పైన అయితే ఒకటి చిన్న ఒకటి రూమ్ లాగా కూడా ప్లాన్ చేసి అయితే మీకు ఇచ్చారు. ఇది మరి చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా అయితే ఇందులో వచ్చేస్తుంది. మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా అన్ని బెడ్రూమ్ లాగా అయితే మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్లాన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం దీనికి 84 lakhs అయితే కోట్ చేస్తున్నాడు. 84 లక్షలు మాత్రం చెప్తున్నాడు. ప్రైస్ ఏదైతే చెప్తున్నాడో ప్రైస్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు. ప్రైస్ కూడా కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అయితే మరి కాల్ చేయండి. మీరు హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు అయితే మన కుబేర ప్రాపర్టీస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్న, ఓపెన్ ప్లాట్స్ పైన లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్న, ఒకవేళ మీరు ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకున్నా కానీ మీరు ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారు మాత్రం కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మరి ఈ ప్రైస్ వచ్చేసి 84 చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మరి లొకేషన్ చూసుకుంటే అయితే మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ బడంగ్పేట్లో వచ్చింది. ఇది నియర్ వచ్చేసి మనకు నాదార్గోలు బడంగ్పేట్ మధ్యలో మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ నుంచి అయితే జస్ట్ మనకు 200 మీటర్స్ నుంచి 300 మీటర్ మాత్రమే ఉంటుంది.
నియర్ వచ్చేసి మనకు ఎలిమినా నుంచి కూడా డిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 7 నుంచి 7.5 కిలోమీటర్ ఉంటుంది. నియర్ వచ్చేసి మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా జస్ట్ ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే మీరు హౌస్ కొనాలనుకుంటే మాత్రం మన ఆఫీస్ విజిట్ ప్రయత్నించండి. మరో కొత్త ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు మరి సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.